మీ మోకాళ్ళ ముందు భాగంలో మీరు కంటిన్యూస్గా పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా? మీరు పరిగెడుతున్నప్పుడు కూడా కంటిన్యూస్గా మీకు అక్కడ పెయిన్ ఉంటూనే ఉందా? అయితే అది నార్మల్ కానే కాదు, మీరు రన్నర్స్ నీతో బాధపడుతున్నారని అర్థం. దీన్నే పెటలోఫెమరల్ సిండ్రోమ్ పెయిన్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ముఖ్యంగా రన్నర్స్కి వస్తూ ఉంటుంది. ఈ రన్నర్స్ నీ అన్నది ముఖ్యంగా ఎందుకు వస్తూ ఉంటుంది? ఓవర్ యూస్, ఎక్కువగా నీ జాయింట్ని అరిగేదాకా వాడేయడం వల్ల, అలాగే తొడ ముందు భాగంలో ఉండే కండలు వీక్గా ఉండడం అంటే వీక్ క్వాడ్రిసిప్స్ వల్ల, అలాగే ఇంప్రాపర్ ఫుట్వేర్, సరి అయిన చెప్పులు వేసుకోకపోవడం వల్ల కూడా ఈ రన్నర్స్ నీ అన్నది అవుతూ ఉంటుంది. ఈ రన్నర్స్ నీ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే నీ చుట్టూ ఎక్కువగా పెయిన్ ఉంటుంది, అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ బాగా పెయిన్ వస్తుంది. ఇవి కానీ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే మెనిస్కల్ టేర్లు అయ్యే ప్రమాదం ఉంటుంది, కార్టిలేజ్ టేర్లు అయ్యే ప్రమాదం ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా పెయిన్ ఉండిపోతూనే ఉంటుంది, నీ కూడా చాలా పాడైపోతుంది. వీటికి బెస్ట్ ట్రీట్మెంట్స్ మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, క్వాడ్రిసిప్స్ అన్నది స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉండాలి, అలాగే చెప్పులు కూడా ప్రాపర్ అయిన చెప్పులు తీసుకోవాలి, ఎంసీఆర్ స్లిప్పర్స్ అంటూ ఉంటారు, వాటిని తీసుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగే రన్నర్స్ నీతో బాధపడుతున్నారా? పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఇలా బాధపడుతున్నారా? అయితే వెంటనే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోండి. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే వీటిల్ని చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. అన్నీ మన చేతుల్లోనే ఉంది. హెల్త్ ముఖ్యం బిగిలు.